హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ అంటే మన తెలంగాణ రైతులకు మంచి శుభవార్త అయితే మళ్ళీ ప్రకటించారు ఫ్రెండ్స్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ విషయాలేంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. రెండో విడత రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, మూడో విడత రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అనేది అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తి క్లారిటీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు మీకు ఎన్నో అప్డేట్ కింద వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నాకు బూస్టప్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విషయాన్ని పూర్తిగా మీరు వినగలిగితే ఎక్కడా స్కిప్ చేయకుండా మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో మీకు అకౌంట్ సంబంధించిన ఈ క్లారిటీ కూడా అయితే నేను ఏ లింక్ ఉన్నాలో కూడా నేను క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక మనం పూర్తిగా వివరాల్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అతిపెద్ద హామీ అయితే రైతులకు 2 లక్షల రుణమాఫీ. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది ఫ్రెండ్స్. ఆ విషయం మనకందరికీ తెలిసిందే. అయితే 3 విడతల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీలో ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కార్యక్రమంలోనే జూలై 18వ తేదీ మొదటి విడతగా లక్షలోపు రుణాలు అయితే మన రైతుల ఖాతాలకు అయితే డబ్బులైతే జమ జరగడం జరిగింది ఫ్రెండ్స్. కాగా 1,00,000 నుంచి 1,50,000 వరకు అప్పు ఉన్నోళ్ళు, 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులంతా ఎప్పుడెప్పుడా తమ ఖాతాలో డబ్బులు వస్తాయనేసి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అది ఎప్పుడు ఇచ్చారంటే కల్వకుర్తిలో కాంగ్రెస్ దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై అయితే స్పష్టత అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. జూలై 31వ తేదీలోపు రెండో విడత కింద 1,50,000 వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు ఫ్రెండ్స్. అయితే ఆగస్టు 2వ తేదీ నుండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశ పర్యటన వెళ్ళనున్నారనేసి, తర్వాత తిరిగి వచ్చాక 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ సభా వేదికగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు ఫ్రెండ్స్. దీంతో రెండో విడతలో రుణమాఫీ కాని రైతులకైతే సంతోషం వ్యక్తం చేస్తుండగా, 2 లక్షలు ఉన్న రైతులు మాత్రం కాస్త ఉసూరుమంటున్నారు ఫ్రెండ్స్. అంటే ఈ 2 లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు 15 తర్వాత ఖచ్చితంగా అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే రుణమాఫీ చేస్తుందనేసి వాళ్ళు ఫస్ట్ స్పష్టత ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ డబ్బులన్నీ ఖాతాలో జమ అవడానికి అన్ని అకౌంట్లు మీరు సరి చేసుకోవాల్సిందిగా అందరికీ చెబుతున్నారు ఫ్రెండ్స్. అన్ని అకౌంట్లు కరెక్ట్గా మీ అకౌంట్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ అకౌంట్లు ఆగిపోవడం కానీ, ఆధార్కి అకౌంట్కి లింక్ లేకపోవడం కానీ, ఇలాంటి అకౌంట్కి ఎన్పిసి లింక్ లేకపోవడం కానీ, ఇలాంటివి కానీ ఉంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి పథకాలు కూడా మధ్యలో ఆగిపోవడం, ప్రాసెస్లో పడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఇలాంటివన్నీ సక్రమంగా చూసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలైనా కూడా మీకు ఎన్పిఎస్సి లింక్ అకౌంట్కి ఉంటే ఖచ్చితంగా జమ అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నా అప్డేట్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మీకు చాలా నోటిఫికేషన్ కింద అయితే వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గెలిచి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మీ మహేష్.